హాయ్ అందరికీ నమస్కారం. నీట్‌కి సంబంధించి రిజల్ట్ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. రైట్? సో మరి ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు అందరికీ కూడా తెలియనటువంటి ఒక డౌట్ ఉంటుంది. సో ఎలా ఫిల్ చేయాలి? ఏమి రెడీ అయ్యి ఉండాలి అనేటువంటిది. సో మనం 2026కి సంబంధించి ఇంకా రాలేదు. తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించినటువంటి మాన్యువల్ రాలేదు. నేను 2025ని అనుసరించి చెప్తున్నా. సో ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో ఏం స్టెప్స్ ఉంటాయి? ఇందులో మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవ్వటానికి ముందే మనం తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ ఏమిటి, ఎటువంటి సర్టిఫికెట్స్ మనం తీసుకోవాలి అనేటువంటిది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్? సో ఇప్పుడు ఏపీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ వైజ్ ఎట్లా ఉంటుందని మనం చూస్తే 10 స్టెప్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ అనేటువంటిది చేసి దాని స్టేటస్ జాగ్రత్తగా చూడాలి. ఆ తర్వాత ఆ ప్రొవిజనల్ అప్లికేషన్ని ప్రింట్ చేసుకుని మన దగ్గర పెట్టుకోవటం. నెక్స్ట్ నౌ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఏ స్టేటస్లో ఉంది, మనం అన్ని అప్లోడ్ చేసామా ఏంటి అనేటువంటిది. ఆ తర్వాత మధ్యలో ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న కరెక్షన్స్ అవసరమైనా, ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సినటువంటిది ఉన్నా, సో అప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్స్ అది అవసరం వస్తుంది. అవసరం వచ్చినటువంటి వాళ్ళకి ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు అది ఒక ఇంపార్టెంట్ స్టెప్. తర్వాత ప్రింట్ ఫైనల్ అప్లికేషన్. నెక్స్ట్ అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే వెబ్ ఆప్షన్, లాస్ట్ అలాట్మెంట్ లెటర్. సో ఫైనల్గా మనం లెటర్ పట్టుకుని డాక్టర్ కాబోతున్నటువంటి కాలేజీలో అడుగు పెట్టడం అనేటువంటిది. సో ఇవి 10 ఇంపార్టెంట్ స్టెప్స్, అంతే, దట్స్ ఆల్. సో దీంట్లో చాలా క్లారిటీగా ఒక్కొక్క స్టెప్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రాకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది వెబ్సైట్ APUHS UGadmissions.aptonline.in MBBS హోమ్. సో దిస్ ఇస్ హోమ్ పేజ్లో ఉన్నాము. ఇదిలోకి వెళ్ళిన తర్వాత సో ఇట్లా కనిపిస్తుంది. సో మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటిది రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి, ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు కాబట్టి మొట్టమొదటి చేయాల్సినటువంటిది రిజిస్ట్రేషన్. రైట్? సో దిస్ ఈజ్ ద రిజిస్ట్రేషన్ బటన్. సో వన్స్ వీ క్లిక్ ఆన్ ద రిజిస్ట్రేషన్ బటన్ మనకు వెంటనే మనకు వచ్చేటువంటిది ఇది. ఇక్కడ మనకు అవసరమైనటువంటి డేటా. సో ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు మొదలు పెట్టబోతున్నారో అప్పుడు ఈ కంప్లీట్ డేటా హ్యాండీగా ఉండి మొదలు పెట్టండి. రైట్? సో దీంట్లో ఇక్కడ మనకు కావాల్సింది నీట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ రెండు మనం ఎంటర్ చేసిన వెంటనే దానికదే డేటాని తీసుకుంటుంది. సో మన పేరు, మొబైల్ నంబరు, ఆ తర్వాత మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాము, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, నెక్స్ట్ ఏదైతే అక్కడ క్యాప్చా ఉంటుందో దాన్ని ఎంటర్ చేయటం, ఫైనల్గా జనరేట్ ఓటీపీ. సో ఇది మొదట. సో ఇది పూర్తి చేయాలంటే మొట్టమొదటిగా మన దగ్గర ఉండాల్సినటువంటివి నీట్ హాల్ టికెట్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్. దానితో పాటుగా మనం ఏ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వబోతున్నామో ఆ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. దీస్ ఆర్ ద 4 థింగ్స్. ఈ 4 మనకు అవసరమైనటువంటి విషయం. రైట్? సో ఓటీపీ అయిన తర్వాత వెంటనే ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రిజిస్ట్రేషన్ ఐడి డిస్ప్లే అవుతుంది. రైట్? అదే సందర్భంలో ఒక SMS, ఈమెయిల్ కూడా రిజిస్ట్రేషన్ ఐడి సెండ్ చేయబడుతుంది. మనం రిజిస్ట్రేషన్ అనేటువంటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఫస్ట్ స్టెప్ పూర్తయింది. రైట్? నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ స్టెప్. ఇప్పుడు మరి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మన లాగిన్లోకి అడుగు పెట్టడం. రైట్? సో ద లాగిన్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్. ఇందులో మొదటిది రిజిస్ట్రేషన్. ఇక్కడ లాగిన్ ఉంటుంది. ఈ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసాం కాబట్టి దీంతో మనం లాగిన్ అవుతాం. ఇక్కడ 5 ట్యాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందులో మొదటిది సర్వీసెస్కి సంబంధించి. ఇక్కడ సర్వీసెస్కి రావాలి. సర్వీసెస్లో 5 ట్యాబ్స్ ఉన్నాయి. అందులో అప్లికేషన్ సబ్మిషన్, ఇది మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు. రైట్? ఈ 5 స్టెప్స్ మనకి ఇంపార్టెంట్. అందులో అప్లికేషన్ సబ్మిషన్. సో ఈ అప్లికేషన్ సబ్మిషన్లో ఏమేమి ఉంటాయి, ఎందుకంటే మనం రెడీగా ఉండాలి కదా. సో ఈ అప్లికేషన్ సబ్మిషన్లో పర్సనల్ డీటెయిల్స్ అవసరం, పేమెంట్ డీటెయిల్స్, లోకల్, నాన్ లోకల్ అనేటువంటి మనం క్లారిఫై చేయవలసిన అవసరం ఉంటుంది. స్పెషల్ కేటగిరీస్ ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉండాలి. సో ఇవి రెడీగా ఉంటే అప్పుడు వీటన్నిటిని కూడా మనం డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తాం. ఇది 4th స్టెప్.
నెక్స్ట్ 5th వచ్చేటప్పటికి ఇది మనం ఎంటర్ చేయబోతున్నాం. సో కంప్లీట్గా మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వటానికి ఎక్కడైతే ఇందాక ఆల్రెడీ నీట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేశాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా మన యొక్క ర్యాంకు ఇవన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటివి జాగ్రత్తగా మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్య ఏమిటంటే మనకి సర్టిఫికెట్లో ఆధార్లో ఈ రెండు కూడా సేమ్ ఉండేటట్టు విధంగా మనం చూసుకోవాలి. ఎవరికైనా సరే ఇబ్బంది ఉన్నట్లయితే సర్టిఫికెట్లో ఒకలాగా అంటే 10th క్లాస్ 12thలో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, అందులో ఉన్నట్టుగా ఆధార్లో లేకపోతే ఇమీడియట్గా ఇప్పుడు 10 రోజుల్లో మనం చేస్తే 1 వీక్ 10 డేస్లో అది కరెక్షన్ అయిపోతుంది. సో ఆ కరెక్షన్స్ అనేటువంటివి చేయించుకోవడం అనేటువంటిది ఇదొక ఇంపార్టెంట్ పని, రైట్? సో ఒకవేళ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఒక్కసారి ఇక్కడ వెరిఫై చేసుకోవాలి, 1-2 సార్లు వెరిఫై చేసుకోవటం అనేటువంటిది ఇంపార్టెంట్. అది అయిన వెంటనే పేమెంట్ ఆప్షన్. ఈ పేమెంట్కి సంబంధించి నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ అలౌ చేస్తారు. సో ఇది పేమెంట్ పే చేయటం ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, ఆ పేమెంట్ ప్రకారం ఇది ఇక్కడ పే చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ పేమెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ అది అయిపోయిన తర్వాత సో పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఎంటర్ అవుతున్నాం. ఏంటి నెక్స్ట్ స్టెప్? పేమెంట్ తర్వాత ఉన్నటువంటి స్టెప్ ఏమిటి? మన కేటగిరీస్. ఇది చాలా ఇంపార్టెంట్. మన కేటగిరీస్ని ఇది ఎక్కడైనా మిస్ చేస్తే చివరిలో మనం లాస్ పోతాము, చాలా చాలా ఇబ్బంది అవుతుంది. సో మనం చూస్తే పెద్దవాళ్ళు కూడా మొన్న ఆంధ్రాకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్లో ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ దగ్గర సరైన విధంగా చేయకపోవడంతో వాళ్ళు జాబ్ను లాస్ పోవడం జరిగింది, పెద్ద వివాదం జరిగింది, రైట్? సో కాబట్టి ఈ మూడు కూడా అంటే ఈ 3-4 స్టెప్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడే సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయటం అనేటువంటిది. దాంట్లో లోకల్, నాన్ లోకల్ అనేటువంటిది ఒకటి. సో ఎప్పుడైతే మనం ఎంటర్ చేసామో మన యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేసామో ఆటోమేటిక్గా సిస్టమ్ అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది, రైట్? సో అది సేవ్ చేసి కంటిన్యూ చేస్తాము. తర్వాత ఇక్కడ మనం క్లారిఫై చేస్తాం నాన్ లోకల్ రీజియనా లోకల్ అనేటువంటిది ఇక్కడ క్లారిఫై అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ 7th స్టెప్. ఇక 8th వచ్చేటప్పటికి స్పెషల్ కేటగిరీస్. స్పెషల్ కేటగిరీస్లో ప్రతిసారి నేను చెప్తూ ఉన్నా, ఒకటి ఎన్సిసి, ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్సిసి, స్పోర్ట్స్కి సంబంధించి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ అనేటువంటిది ఒకటి, రైట్? నెక్స్ట్ దాన్ని క్యాప్ కేటగిరీ అంటాము. ఎస్జీ కేటగిరీ ఒకటి ఉంది. నెక్స్ట్ పోలీస్ మార్టర్స్ చిల్డ్రన్ అనేటువంటిది ఒక కేటగిరీ. సో ఇవి స్పెషల్ కేటగిరీస్. దీనికి సంబంధించినటువంటి వాళ్ళు రైట్ వేలో దీన్ని సబ్మిట్ చేస్తే చాలా చాలా అడ్వాంటేజ్ వస్తుంది, రైట్? ఇది ఇంపార్టెంట్ 8th స్టెప్, మోస్ట్ పర్టికులర్లీ స్పెషల్ కేటగిరీస్ ఉన్నటువంటి వాళ్ళకి. సో ఇవి అన్నీ అయిన తర్వాత, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓకే నువ్వు చెప్పావు దీనికి సంబంధించినటువంటి వాళ్ళని, మరి దీనికి అప్లోడ్ చేయాలి కదా, డాక్యుమెంట్స్ ఇవ్వాలి కదా, ఆ డాక్యుమెంట్స్ అనేటువంటి అప్లోడ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. సో మోస్ట్ పర్టికులర్లీ వాళ్ళు ఏమడుగుతారంటే ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 500 KB లెస్ దెన్ 500 KBలో ఉండమని చెప్తారు. సో కాబట్టి దాన్ని రీసైజ్ చేసి చిన్న సైజులో మీరు జాగ్రత్తగా ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే ఈజీగా మనం ఇవన్నీ కూడా అప్లోడ్ ఈజీగా మనం చేసేయగలుగుతాం. ఇది అయిన తర్వాత ఇవన్నీ చేసాం, అప్లోడ్ చేసాము సర్టిఫికేట్స్, తర్వాత ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్. ఒక్కసారి చాలా ప్రశాంతంగా మీరు మీ పేరెంట్స్ 1-2 సార్లు ఈ ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ చూసుకొని నేమ్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని లేని చూసిన తర్వాత దెన్ యూ ప్రొసీడ్ టు సబ్మిషన్. సో దాన్ సబ్మిషన్ ఓకే అనేటువంటిది అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేయడం జరిగింది. సో ఒక్కసారి ఆ స్టేటస్ చూసుకుని దాన్ని ఒక ప్రింట్ చేసుకుని పక్కన జాగ్రత్తగా ఒక 2 కాపీలు పక్కన పెట్టుకోండి. సో దట్ మనం ఒకసారి వెరిఫై చేస్తే 1-2 సార్లు వెరిఫై చేస్తే చాలా చాలా మంచిది, రైట్? కంగారులో చెయ్యొద్దు. సబ్మిట్ చేసిన తర్వాత ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ పెట్టేటప్పుడు 1-2 సార్లు మీరు మీ పేరెంట్స్ 1-2 సార్లు చూడండి, ఏమి తొందర అవసరం లేదు, రైట్? వెల్ ఇన్ అడ్వాన్స్లో చేయండి. మనకు ఒక వారం రోజులు టైం ఉంటుంది. 1-2 సార్లు చూసి అప్పుడు మనం మంచిగా సబ్మిట్ చేద్దాం. మళ్ళా ఈ అబ్జెక్షన్స్ మళ్ళీ మార్చుకోవటాలు రీఅప్లోడ్ చేయటం ఎందుకు? అది అనవసరమైనటువంటి శ్రమ. సో అందుకని మీరు అడ్వాన్స్డ్గా ఏదైతే స్టెప్ స్టార్ట్ చేయబోతున్నారో దానికి ముందే మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని ముందే మీ దగ్గర ఉంచుకొని చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇక అదంతా అయిపోయింది. సో అబ్జెక్షన్స్ అయినప్పటికీ ఏదైనా ఇబ్బంది వచ్చింది. సో దెన్ వి రైజ్ అబ్జెక్షన్స్.
అది అయిన తర్వాత అంతా మొదలైన తర్వాత అప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఏంటి గేమ్ స్టార్ట్ అవ్వటం? సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం అనేటువంటిది. సో ఇది చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. సో ఈ వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్గా ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని అనుకునేటప్పుడు 2024, 2025, 2023 ఒక్కసారి మీరు గమనించి ఆ ట్రెండ్ని మీరు అనుసరించి, అదేవిధంగా 2025కి 2026కి ఉన్నటువంటి వేరియన్స్ అర్థం చేసుకొని అప్పుడు మనం ఎస్టిమేట్ చేసి బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ని రైట్ ఆర్డర్లో మనం ఇవ్వగలిగినప్పుడు మనకు వచ్చినటువంటి మార్క్కి బెస్ట్ సీటు మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ చాలా ఎక్స్పర్టీస్ అవసరం కూడా ఏర్పడేటువంటి అవకాశం. అలాంటి అవసరం ఏదైనా ఉన్నట్లయితే సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు స్కాన్ చేస్తే వాట్సాప్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఫ్రీ టిప్స్ ఉంటాయి. లేదు మీకు పెయిడ్ సర్వీస్ కావాలన్నా సరే ఇవ్వటానికి అక్కడ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, స్టే రౌండ్. ఈ 4 అదొక పెద్ద ప్రాసెస్. అది అయిన తర్వాత ఫైనల్గా అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవటం. ఖచ్చితంగా మనం అనుకున్న చోట మన కళ ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి ఉందో అటు పేరెంట్స్ కానీ పిల్లలకి కానీ ఆ డ్రీమ్ ఎంబీబీఎస్ అనేటువంటిది మొదలయ్యేటువంటి మొదటి మెట్టుకి ఆ లెటర్ పట్టుకొని మనకు అనుకున్నటువంటి కాలేజెస్, మన రాబోయేటువంటి ప్రొఫెషనల్ లైఫ్కి ఫౌండేషన్ అయినటువంటి ప్లేస్కి మనం చేరుకునేటువంటి అద్భుతమైనటువంటి క్షణం అది. రైట్. సో ఇది ఏపీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్. సో ముందే అడ్వాన్స్డ్గా ఒకసారి మీరు అర్థం చేసుకుని కావాల్సినటువంటి రెడీగా ఉండి మీరు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ని పూర్తి చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ఫ్యూచర్ ఎంబీబీఎస్ డాక్టర్స్. థ్యాంక్ యూ.